హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. ఈరోజు వీడియోలో రాగి రొట్టె చేస్తున్నాము. రాగి రొట్టె తిన్నారా మీరు ఎప్పుడైనా? ఊళ్ళో సైడ్ అయితే బాగా చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడికి వచ్చినాక మేము కూడా దాన్ని అలవాటు చేస్తున్నాము. సిటీలలో కూడా రాగి రొట్టె తిన్నారా మీరు ఎప్పుడైనా? మా ఊళ్ళో అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు వర్షాకాలంలో. ఇంక ఇక్కడ కూడా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇంకా రోజు బోండాలు బజ్జీలు తినలేము కదా. ఇట్లాంటి వేడి వేడిగా చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. రాగి పిండితో రాగి రొట్టి చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా ఒక రెసిపీ చూపించాను మీకు. అది వచ్చి శనగపిండితో దోశ చేసాము. దోశ కాదు, ఒక రొట్టి లాంటిదే చేసాము. ఈరోజు రాగి పిండితో రాగి రొట్టి చాలా హెల్తీ, చాలా టేస్టీ కూడా, చాలా బాగుంటుంది కూడా. సో రాగిపిండి, ఇంకా కొత్తిమీర, క్యారెట్, ఎర్రగడ్డలను వేసుకునే ముందు ఇలా కొంచెం నలిపి వేసుకుంటే కనుక కొంచెం పొడి పొడిగా అయిపోతాయి బాగా. ఇంకా క్యారెట్ ఆప్షనల్, కొంతమందికి ఇష్టం లేకపోతే తీసేయచ్చు. నార్మల్గా మిలేసి చేసేటప్పుడు అయితే క్యారెట్ వేయరు, నేను క్యారెట్ కూడా వేస్తాను. తర్వాత పచ్చిమిర్చిని దంచేసుకున్నాను ముందుగానే. ఇక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగ్గింజల పౌడర్. పచ్చి శనగ్గింజలు ఉంటాయి కదా, వేయించాల్సిన అవసరం కూడా లేదు. పచ్చి శనగ్గింజలని మిక్సీలోకి వేసుకుని ఇలా పొడి కొట్టేసుకొని వేసుకుంటే కనుక రొట్టె చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. శనగ్గింజల్ని అసలు వేయించాల్సిన పని లేకుండా అలాగే మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అంతే. రొట్టె అయితే చాలా టేస్టీగా ఉంటుంది శనగ్గింజల పౌడర్ వేస్తే కనుక. నార్మల్గా కొంతమంది వేస్తారో లేదు తెలియదు, కానీ నేనైతే వేస్తాను. మా ఊరు సైడ్ వేస్తారు ఇట్లా, చాలా బాగుంటుంది. ఇంకా రుచికి సరిపడా ఉప్పు. ఇంకా మొత్తాన్ని ఫస్ట్ నీళ్ళు వేసుకోవడం కంటే ముందుగానే మొత్తాన్ని ఇలా కలిపేసుకునేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలిపేసాము, ఇలా కలిపెట్టేసాను. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలాగ వేసేసుకొని రొట్టెలాగా చేసేసుకోండి. రెడీ అయిపోయింది. ఇలాగ పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవడం, అంతే ఇలా వేసేసుకొని కావాల్సినంత ఆయిల్, కొంచెం ఆయిల్, కొంతసేపు ఇలా పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి.
వెరీ టెంప్టింగ్. కంప్లీట్ అయిపోయింది. కనిపిస్తుందా మీకు ఎంత బాగుందో? ఫ్లేవర్ కూడా బాగుంది. సో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లా ఉందో. కొద్దిసేపు చల్లారి అంతలోపు ఇంకొకటి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సూపర్ ఉంది. వేరే కర్రీ కూడా అవసరం లేదు దీనికి. కర్రీ కూడా లేకుండా అట్లే తినవచ్చు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో అయితే ఉప్పుగా కారం కారంగా చాలా బాగుంటుంది తినేదానికి. ఇది రాగిరొట్టె వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. నేను తింటూ ఉంటాను.